హల్లెలూయా! ప్రభు కృప మీకు తోడైయుండును గాక. మీలో అనేకులు అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండి మీ వంతుగా అనేకులకు షేర్ చేస్తున్నారు కదా. బాధ్యతతో, భారముతో మీరు ఏ ఆనందాన్ని, సంతోషాన్ని అయితే పొందుకుంటున్నారో ఇంకా అనేకులు పొందుకోవాలి, దేవుని తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తుండగా మీ ప్రయత్నములన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వెదరు, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో చాలా మంది సేవకులకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, దేవుని ప్రజలు నిందింపబడుతున్నారు, హింసింపబడుతున్నారు, బాధపరచబడుతున్నారు, అవమానాలు వారికి ఎదురవుతున్నాయి. అడుగడుగున కూడా అపవాది, దుష్టుడు, సాతానుడు ఇరుకున పడేయాలని రకరకాలుగా వాడు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీలో దుఃఖం ఉండొచ్చు, మీరు ఏడుస్తూ ఉండొచ్చు, మీరు బాధపడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మీకున్న కొన్ని పరిస్థితులను బట్టి కూడా మీరు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఒకరోజు రాబోతుంది, ఆ రోజు మీరందరూ కూడా ధన్యులు, మీరు నవ్వే రోజు రాబోతుంది. మీ ముఖం మీద ఆయన చిరునవ్వును కలగజేస్తున్నాడు. మీ హృదయం అంతా సంతోషముతో ఆనందించి మీరు గంతులు వేసేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ఆయన రాజ్యంలో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఇక్కడ నీతి కొరకు హింసింపబడుతున్నారేమో, అవమానపరచబడుతున్నారేమో, హేళన చేయబడుతున్నారేమో, అయినా భయపడకండి. ఎందుకంటే మీ ఏడుపు, మీ దుఃఖము, మీ కన్నీరు, మీరు పడుతున్న బాధ అంతా ఆయన చూస్తున్నాడు. ఒకరోజు ఆయన మీ నోటి నిండా ఆయన నవ్వును కలగజేయబోతున్నాడు. మీరు నవ్వబోతున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆ సంతోషకరమైన వాతావరణాన్ని మీరు అనుభవించబోతున్నారు. కాబట్టి ఈరోజు మీరు బాధపడకుండా ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతోమంది బిడ్డలది ఉదయ కాలంన అవును నాయన నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు అంటున్నావు. అయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలు నిందింపబడుతున్నారేమో, కానీ బాధపడుతూ ఏడుస్తున్నారేమో కొన్ని పరిస్థితులను బట్టి, కానీ మీరు మాట్లాడుతున్నారు, మీరు నవ్వెదరు అంటున్నావు. అవునయ్యా, మీరు నవ్వేటట్లుగా అయ్యా మీ బిడ్డలు సంతోషపడేటట్లుగా మీరు కృప చూపబోతున్నారు, సహాయపడబోతున్నారు, నిలబెట్టబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.